ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. గత శ్లోకంలో తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ యజ్ఞస్వరూపంలో ఉన్నాడని చెప్తూ యజ్ఞరూప సత్కార్యములు ఆచరించమని చెప్తున్నాడు. అలాగే ఈ శ్లోకంలో అర్జున, ఈ ప్రకారంగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితమును గడుపువాడును, ఇంద్రియ లోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్జున, ఎవడు కేవలం ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మయందే తృప్తి పొందుచు ఆత్మయందే సంతోషపడుచుండునో అట్టి ఆత్మజ్ఞానికి ఇక చేయదగిన పని ఏదీనూ లేదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము గాని చేయకుండుటచే దోషము గాని ఏదీనూ లేదు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపతగినది ఏమీనూ లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరః అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అర్జున, నీవు సంగము లేనివాడవై ఫలాపేక్ష లేనివాడవై చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. ఆసక్తుడవై కర్మను ఆచరించు మానవుడు మోక్షమును పొందుచున్నాడు. ఓం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మ చేతనే మోక్షమును పొందారు. జనులను సత్మార్గమున ప్రవర్తింపచేయు ఉద్దేశ్యము చేనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థధనువర్తతే. గొప్పవాడు ఏ కర్మను చేయునో దానినే తక్కిన వారు చేస్తారు. అతడు దీనిని ప్రమాణముగా గైకొనును, తక్కిన వారు దానిని అనుసరిస్తూ ఉంటారు. నమే పాతాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, నాకు ఈ మూడు లోకములందు చేయదగిన కార్యము ఏదీనూ లేదు, మరియు పొందబడనిదియు పొందదగినదియును వస్తువును ఏదీ లేదు. అయినను నేను కర్మయందు ప్రవర్తించుతూనే ఉన్నాను కదా. యది యహం న వర్తేయం జాతు కర్మజ్ఞతింద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఏలయనగా నేను ఎల్లప్పుడూ జాగరూకుడినై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మానవులు సర్వ విధముల నా యొక్క మార్గమునే అనుసరించి వర్తిస్తూ ఉంటారు. ఉస్సీదేయరిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవద్దు. అత్తరి సంఘమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తదా సక్తః చికీర్షుః లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము కర్మలు చేస్తారో ఆ ప్రకారమే జ్ఞానులు వానెందు తగులుకొనక
ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తము కార్యములను ఆచరించవలను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అర్జున, జ్ఞానియగివాడు కర్మఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణమును చూచి వారును ఆ ప్రకారముగా అనుష్ఠించినట్టు చేయవలను. ఓం నమో భగవతే వాసుదేవాయ.